తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన ఇప్పుడే చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే ఆయన ఆలయం లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆలయం వద్దకి చేరుకున్నారు. ఆలయం లోపల పూర్తిగా కలియ తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇవాళ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ జరగబోతోంది. ఊరుకొండ తర్వాత మిడ్జిల్లో పర్యటిస్తారు ముఖ్యమంత్రి. తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానికులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేస్తారు. తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ముఖ్య నేతలు అనుచరులతో కూడా సమావేశమవుతారు సీఎం. మిడ్జిల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నది నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లోపలి దృశ్యాలు. ముఖ్యమంత్రి ఆలయం లోపల ఏర్పాటు చేసిన ఫొటోస్ అన్నిటినీ కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నారు. ఇవాళ మరి కాసేపట్లోనే ఆలయంలో జరగబోయే అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు ముఖ్యమంత్రి. అంతేకాదు ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రికి ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడబోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పబోతూ ఉన్నారు. అంతేకాదు ఆ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లోపల గర్భగుడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ఆయన వెంట మంత్రి జూపల్లి కూడా కనిపిస్తూ ఉన్నారు. భట్టి విక్రమార్క ఇతర అధికారులు మనకి దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గం. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ జరగబోతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ పూజలు పూర్తయిన అనంతరం ఊరుకొండలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేయబోతూ ఉన్నారు. అలాగే ఊరుకొండలో పర్యటన పూర్తయిన తర్వాత మిడ్జిల్లో పర్యటిస్తారు ముఖ్యమంత్రి. అక్కడ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు.